తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్‌లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి దాంట్లో మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో తర్వాత మెయిన్స్‌లోనే రెండో పేపర్‌లో ఈ సబ్జెక్ట్ ఉన్నది. కాబట్టి మెయిన్స్‌లో లా గత ఎపిసోడ్‌లో నేను ఫస్ట్ ఎపిసోడ్‌లో కాకతీయుల గురించి కొంత మేరకు ఆర్థిక, సాంఘిక పరిస్థితుల్లో భాగంగా ఆర్థిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు కొన్ని వివరించడం జరిగింది. ఈ ఎపిసోడ్‌లో సాంఘిక పరిస్థితుల్లో భాగంగా మనకు ఆనాటి సమాజము, వర్ణ వ్యవస్థ గురించి, కుల పద్ధతి గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు మనము మత పరిస్థితులు, సాంఘిక పరిస్థితుల్లో భాగంగా మత పరిస్థితులు వివరించడం జరుగుతుంది. కాకతీయుల కాలంలో రకరకాల మతాలు ఉండేవి. నాటి సమాజంలో వీరశైవ, వీర వైష్ణవ శాఖల వాళ్ళు ఉండేవారు. వీరశైవం అంటే మన శైవ మతం, శివుని పూజించే వాళ్ళందరూ కూడా శైవ మతస్థులు అని అంటారు. ఈ శైవ మతం కూడా ఈ శైవ మతం అనేక శాఖోపశాఖలుగా జీలిపోయింది. ఆ విధంగా 64 శాఖలుగా ఉండేది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శాఖ ఉండేది. వీరశైవం అనేది శాఖను బసవేశ్వరుడు కర్ణాటకలో స్థాపించాడు. ఈ విధంగా వీరశైవం అనేది తెలుగు ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపించింది. అయితే నాటి సమాజంలో ఈ వీరశైవ, వీర వైష్ణవ శాఖల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతుండేవి. వీర వైష్ణవ అంటే వైష్ణవ మతస్థులు, విష్ణుని పూజించే వాళ్ళందరూ కూడా వైష్ణవ మతస్థులు. ఈ వైష్ణవ మతస్థులు వైష్ణవ మతంలో శాఖలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. తర్వాత వీర వైష్ణవ శాఖ అనేది ఒక శాఖ. ఈ విధంగా వీరశైవ, వీర వైష్ణవ శాఖల మధ్య కాకతీయ కాలంలో తరచుగా ఘర్షణ జరిగేది. హరిహరులు, శివుడు ఇద్దరు, హరిహరులు అంటే శివుడు, విష్ణువు ఇద్దరు ఒకటేనని మహాకవి ఈ కాలంలో తిక్కన ప్రచారం చేసి ప్రజల్లో ఈ వైరాన్ని తగ్గించి ప్రజల్లో సఖ్యత కలిగించడం జరిగింది. తర్వాత ఏకవీర, రేణుక, భైరవుడు, చాముండేశ్వరి, వీరభద్రుడు, మైలారదేవుడు, కుమారస్వామి, ముద్దరాలు మూసానమ్మ వంటి దేవతలను ఈ కాలంలో పూజించేవారు. ఏకవీర, రేణుక, భైరవుడు, చాముండేశ్వరి, వీరభద్రుడు, మైలారదేవుడు, కుమారస్వామి, ముద్దరాలు మూసానమ్మ వంటి వివిధ దేవతలను ఈ కాలంలో మనం పూజించే సాంప్రదాయం ఉండేది. తర్వాత జైన మతం, మరి జైన మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నది, జైన మతము ఈ కాలంలో ఏ విధంగా ఉండేదనే విషయానికి వస్తే, జైన మతము క్రీస్తు 800 సంవత్సరాల నాటికే హనుమకొండ ఒక గొప్ప జైన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. క్రీస్తు 800 సంవత్సరాల నాటికే హనుమకొండ ఒక గొప్ప జైన కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. అంటే క్రీస్తు 800 సంవత్సరాల నాటికే హనుమకొండ గొప్ప జైన కేంద్రంగా ఉండేది. అయితే తొలి కాకతీయ రాజులు దిగంబర జైన మతాన్ని అనుసరించారు. అంటే మన జైన మతంలో కూడా శాఖలు ఉన్నాయి. ఆ విధంగా మహావీరుని మరణానంతరము కొంతకాలానికి కొంతమంది జైన మతస్థులు కొంతమంది మాకు మార్పులు కావాలని అన్నారు. ఆ విధంగా మార్పులు కావాలి అన్నవారందరూ కూడా శ్వేతాంబర జైనులుగా చీలిపోయారు. మార్పులు అవసరం లేదు అని అన్నవాళ్ళు దిగంబర జైన మతాన్ని అనుసరించారు. ఈ విధంగా దిగంబర, శ్వేతాంబర అనే 2 శాఖలు ఉండేవి. అయితే తొలి కాకతీయ రాజులందరూ కూడా దిగంబర జైన మతాన్ని అనుసరించారు. వేంగి, ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లాలో వేంగి రాజ్యంలో అనేక మంది జైనులు హింసకు గురయ్యారు. ఎందుకంటే వేంగి అక్కడ ఆ ప్రాంతాల్లో ఆ టైంలో తొలి కాకతీయుల కాలం నాటికే ఆ టైంలో వేంగిలో శైవ మతం బాగా విస్తృతంగా వ్యాపించింది. ఈ శైవులు జైనులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టారు. ఎందుకంటే మీరు ఈ జైనులందరూ బలవంతంగా శైవ మతంలోకి మార్చబడ్డారు. వాళ్ళ దేవాలయాలన్నీ నేలమట్టం చేశారు. కాబట్టి జైనులకు ఒక పరీక్ష పెట్టారు. ఏంటంటే మీరు బ్రతకాలంటే శైవ మతంలో చేరాలి, లేకపోతే చంపుతామని బెదిరించేవారు. ఆ విధంగా వేంగిలో హింసకు గురైన అనేక మంది జైనులు హనుమకొండకు వలస వచ్చినట్టు మనకు ఓరుగలు కైఫియత్తు వివరిస్తుంది. కైఫియత్ అంటే గ్రామ చరిత్రలు. కల్నల్ మెకంజీ అనేవాడు గ్రామ చరిత్రలు రాయించాడు. దీంట్లో వీటినే కైఫియత్తులు అని అంటారు. ఓరుగలు కైఫియత్తు ఈ విధంగా తెలియజేస్తుంది. వేంగి రాజ్యంలో అనేక మంది జైనులు హింసకు గురై అక్కడి నుంచి హనుమకొండకు వారు ఆ హింస భరించలేక హనుమకొండకు వలస వచ్చినట్టు మనకు ఓరుగలు కైఫియత్తు వివరిస్తుంది. రాజరాజ నరేంద్రుడు అనే వేంగి చాళుక్యరాజు ఒక జైనాచార్యుడు, వృషభనాథుడు అనే ఒక జైనాచార్యుని బాగా హింసించాడట. వృషభనాథుడు అనే ఒక జైనాచార్యుని హింసిస్తే ఆయన హనుమకొండకు వచ్చాడట. ఈ విధంగా హనుమకొండకు వచ్చాడని విషయం మనకు ఓరుగల్లు కైఫియత్తు తెలుపుతుంది. తర్వాత వేంగి రాజ్యంలో హింసకు గురైన జైనులు హనుమకొండకు వలస వచ్చారు.
హనుమకొండలోని పద్మాక్షి దేవాలయము జైన దేవాలయంగా ఉండేది. తొలి కాకతీయ రాజులు నిర్మించింది పద్మాక్షి దేవాలయం. ఇది ఒక జైన దేవాలయం. హనుమకొండలో ఈ దేవాలయం ఉంది. ఇది పద్మాక్షి దేవాలయం అనేది ఒక జైన దేవాలయంగా మాత్రమే దీన్ని నిర్మించడం జరిగి ఒక జైన దేవాలయంగా ఇది తొలి కాకతీయ రాజుల కాలంలో ఉండేది. ప్రముఖ జైన కేంద్రాలు, ఈనాడు ప్రముఖ జైన కేంద్రాలు ఏంటంటే, ఒకటి బోధన్, రెండోది పొట్ల చెరువు అంటే ప్రజెంట్ ఉన్న పటాన్ చెరువు, ఆ రోజులు పటాన్ చెరువును పొట్ల చెరువు అనేవారు. పొట్ల చెరువు, తర్వాత మూడోది వేములవాడ, తర్వాత నాలుగోది కొల్లిపాక అంటే నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న కొలన్పాక, ఆ రోజుల్లో కొల్లిపాక అనేవారు. ఇది ప్రముఖ శ్వేతాంబర జైన కేంద్రము. తర్వాత హనుమకొండ, తర్వాత వర్ధమానపురము, అలంపురము, పొట్లపల్లి, ఇవన్నీ కూడా ప్రముఖ జైన కేంద్రాలుగా ఉండేవి. అంటే ఈ కేంద్రాల చుట్టూ జైన మతం బాగా విస్తరించి ఉండేది. అంటే ఈ జైన మతం చాలా ఉన్నత దశలో ఆ కాలంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ జైన కేంద్రాలు ఏంటంటే బోధన్, పొట్ల చెరువు అంటే పటాన్ చెరువు, వేములవాడ, కొల్లిపాక అంటే కొలనుపాక, హనుమకొండ, వర్ధమానపురం, అలంపురము, పొట్లపల్లి, ఇవన్నీ కూడా ప్రముఖ జైన కేంద్రాలుగా ఉండేవి. తర్వాత రెండో ప్రోలరాజు వేయించిన హనుమకొండ శాసనము. రెండో ప్రోలరాజు హనుమకొండ శాసనం వేయించాడు. ఈ హనుమకొండ శాసనం అనేది జీనేంద్ర ప్రార్థనతో మొదలవుతుంది. అంటే జీనేంద్ర జైన తీర్థంకరుల గురించి ప్రార్థన చేశాడు. ఆయనే రెండో ప్రోలరాజు వేయించిన హనుమకొండ శాసనం అనేది మొదలు పెట్టడమే జీనేంద్ర ప్రార్థనతో, అంటే జైన తీర్థంకరుల ప్రార్థనతోనే ఈ శాసనం మొదలవుతుంది. తర్వాత ప్రోలరాజు మంత్రి బేతన ఉన్నాడు. ఈ రెండో ప్రోలరాజు మంత్రి పేరు బేతన. ఈ బేతన భార్య పేరు మైలమ్మ. ఈ మైలమ్మ హనుమకొండపై కడలాలయ బసది అనే జైన బసదిని నిర్మించింది. ఈయన రెండో ప్రోలరాజు మంత్రి బేతన భార్య పేరు మైలమ్మ. ఆమె హనుమకొండలో కడలాలయ బసది అనే జైన బసదిని నిర్మించింది. బసది అంటే వసతి అంటే వసతి సౌకర్యాలు, కాబట్టి జైన విహారాలు అవి. ఆ విధంగా మైలమ్మ హనుమకొండలో కడలాలయ బసది అనే ఒక జైన బసదిని ఆమె వసతిని నిర్మించి ఇచ్చింది. క్రమంగా జైనులను సేవులు హింసించినట్లు, వారు దేవాలయాలు నేలమట్టం చేసినట్లు మనకు పండితారాజ్య చరిత్రము తెలుపుతుంది. పండితారాజ్య చరిత్రని పాల్కురికి సోమనాథుడు రచించాడు. ఈ విధంగా మరి జైన మతం ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఈ జైన మతం ప్లేస్లో శైవ మతం బాగా విస్తృతంగా వ్యాపించింది. ఎప్పుడైతే శైవ మతం విస్తృతంగా అంటే తొలి కాకతీయ రాజుల కాలంలో జైన మతమే బ్రహ్మాండంగా ఉండేది. కాకతీయ రాజుల కాలం నాటికి శైవ మతం విస్తృతంగా వ్యాపించింది. అంటే గణపతి దేవుని కాలం నాటికి శైవ మతం విస్తృతంగా వ్యాపించింది. ఈ విధంగా విస్తృతంగా వ్యాపించేసరికి శైవులు బలవంతంగా జైనులను కొట్టి హింసించి శైవ మతంలో చేర్చడం, వారి దేవాలయాలు నేలమట్టం చేయడము, ఇటువంటి కార్యకలాపాలు చేశారు. దాంతో వారు క్రమంగా శైవులు హింసించినట్టు వారి దేవాలయాలు నేలమట్టం చేసినట్టు మనకు పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాజ్య చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. కాలక్రమంలో జైన మతం ప్రజలను తృప్తిపరచలేకపోయింది. అంటే రాను జైన మతం ప్రజలను తృప్తిపరచలేకపోయింది. ఆ విధంగా శైవ వైష్ణవ మతాలు ప్రజలను బాగా ఆకర్షించాయి. ఎందుకంటే శైవ వైష్ణవ మతాలు బాగా ప్రజలు విస్తృతంగా వ్యాపించి ప్రజలను బాగా ఆకర్షించడం జరిగింది. దాంతో మల్లికార్జున పండితారాజ్యుడు, కాలాముఖ శైవులు, వీరశైవులు జైన మత పతనానికి కారకులయ్యారు. మల్లికార్జున పండితారాజ్యుడు అనేవాడు శైవమత గురువు. మల్లికార్జున పండితారాజ్యుడు శైవమత గురువు. కాలాముఖ శైవులు అంటే కాలాముఖ అంటే శైవ మతంలో ఒక శాఖ పేరు కాలాముఖ శాఖ శైవులు. తర్వాత వీరశైవులు, కాలాముఖ శాఖ శైవులు, వీరశైవులు జైన మత పతనానికి బాగా కారకులయ్యారు. మల్లికార్జున పండితారాజ్యుడు, కాలాముఖ శైవులు, వీరశైవులు జైన మత పతనానికి కారకులు కావడం జరిగింది. అంటే జైన మతం పతనం కావడానికి వీళ్ళే కారకులుగా మనకు తెలుస్తుంది. వీరశైవులు జైన మత నిర్మూలనలో ప్రముఖ పాత్ర పోషించారు. వీరశైవ శాఖను బసవేశ్వరుడు కర్ణాటకలో స్థాపిస్తే తెలుగు ప్రాంతాల్లో వీరశైవము విస్తృతంగా వ్యాపించింది. ఈ విధంగా వీరశైవులు జైన మత నిర్మూలనలో ప్రముఖ పాత్ర వహించారు. జైన మత నిర్మూలన అంటే జైన మతాన్ని నిర్మూలించడంలో ప్రముఖ పాత్ర వీరశైవులు పోషించారు. మల్లికార్జున పండితారాజ్యం వల్ల తెలుస్తుంది ఈ విషయాలు మనకు. బ్రహ్మయ్య అనే వీరశైవుడు గోవూరులో ఉన్న జైన బసలను కూల్చివేశాడు. బ్రహ్మయ్య అనేవాడు ఒక వీరశైవుడు గోవూరులో ఉన్న జైన బసలను కూల్చివేశాడట. బ్రహ్మయ్య అనే ఒక వీరశైవుడు
గోవూరు అనే ఊరిలో ఉన్న జైన బసదులను ఆయన కూల్చివేయడం జరిగింది. తర్వాత పొట్ల చెరువు అంటే పటాన్ చెరువు. పొట్ల చెరువులోని పటాన్ చెరువును ఆ కాలంలో పొట్ల చెరువు అని అనేవారు. పొట్ల చెరువులోని 100 జైన బసదులను నేలకూల్చారట. పొట్ల చెరువులో 100 జైన బసలు అంటే 100 జైన విహారాలు ఉండేవి పొట్ల చెరువులో. వాటన్నింటిని కూడా కూల్చివేశారట శైవులు. తర్వాత ఈ విధంగా కూల్చివేసి 2000 మంది జైన్లను బలవంతంగా శైవ మతంలోకి మార్చారట. అంటే 100 జైన విహారాలకు నేలకూల్చారు. తర్వాత 2000 మందిని బలవంతంగా శైవ మతంలోకి మార్చడం జరిగింది. ఈ విధంగా పొట్ల చెరువులో ఇటువంటి పరిస్థితి ఉంది. తర్వాత దేవరదాసయ్య పొట్ల చెరువులోని 5 జైన బసలను కూల్చివేశాలని పండితారాజ్య చరిత్ర తెలుపుతుంది. దేవరదాసయ్య అనే ఒక శైవుడు ఆయన బలంతో పొట్ల చెరువులో ఉన్న 5 జైన విహారాలను కూల్చివేశారట. కూల్చివేసి అనేక మందిని శైవ మతంలోకి బలవంతంగా మార్చాడట. మనకి ఈ విషయం పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాజ్య చరిత్ర ద్వారా తెలుస్తుంది. తర్వాత హనుమకొండ పట్టణంలోని జైన మతస్థులను విశ్వేశ్వర శివుని ప్రోత్సాహంతో గణపతి దేవుడు హింసించాడట. హనుమకొండ పట్టణంలోని జైన మతస్థులను విశ్వేశ్వర శివుడు లేకపోతే విశ్వేశ్వర శంభు అనేవాడు గణపతి దేవుని యొక్క శివదీక్షా గురువు. గణపతి దేవుని అంటే కాకతీయుల్లో గణపతి దేవుడు చాలా గొప్ప చక్రవర్తి, చాలా గొప్పవాడు. ఆయనకు గణపతి దేవునికి శివదీక్షా గురువు ఎవరంటే విశ్వేశ్వర శివుడు లేదా విశ్వేశ్వర శంభు. ఆయనే విశ్వేశ్వర శంభు అనేవాడు గోలకీ మఠాలను నడిపేవాడు. ఆయన తండ్రి సద్భావ శంభు అనేవాడు గోలకీ మఠాలను ఆయనే ఏర్పాటు చేశాడు. అది విశ్వేశ్వర శంభు కంటే వారసత్వంగా ఈ గోలకీ మఠాలను నడుపుతుండేవాడు. ఆ విధంగా విశ్వేశ్వర శివుడు లేదా విశ్వేశ్వర శంభు గణపతి దేవుని యొక్క గురువు, శివదీక్షా గురువు. ఆ విధంగా ఈ విశ్వేశ్వర శంభు లేదా విశ్వేశ్వర శివుడు గణపతి దేవుని ప్రోత్సహించారట. ఏమనంటే మీరు జైన్లను హింసించండి, వారి దేవాలయాలను నేలమట్టం చేయండి అని చెప్పారు. దాంతో చక్రవర్తి తానే స్వయంగా గణపతి దేవుడు హింసి జైలు అనేక హనుమకొండ పట్టణంలో ఉన్న జైన మతస్థుల్ని ఆయన విశ్వేశ్వర శంభు ప్రోత్సాహంతో గణపతి దేవుడు హింసించినట్టు మనకు సిద్ధేశ్వర చరిత్ర అనే గ్రంథం తెలియజేస్తుంది. విశ్వేశ్వర శివుడు 36 జైన గ్రామాలను నాశనం చేశాడట. విశ్వేశ్వర శివుడు 36 జైన గ్రామాలు మొత్తం కూడా జైన గ్రామాలు విశ్వేశ్వర శివుడు ఇక్కడ ఈ జైన గ్రామాలను నాశనం చేసి అనేక మందిని చంపి మరి కొంతమందిని బలవంతంగా శైవ మతంలోకి మార్చాడు. క్రమంగా ఈ విధంగా శైవ మతం హింసకు తట్టుకోలేక జైన మతం అనేది క్రమంగా కనుమరుగైపోయింది. ఆ విధంగా క్రమంగా జైన ఆలయాలు మరి వారి జైన దేవాలయాలన్నీ కూడా శైవ దేవాలయాలుగా మార్చబడ్డాయి. బలవంతంగా శైవ దేవాలయాలుగా మార్చబడ్డాయి. తర్వాత హనుమకొండ పట్టణంలోని జైన మతస్థులను విశ్వేశ్వర శివుడు మనకు తెలుస్తుంది. అయినప్పటికీ జైన మతం పూర్తిగా పతనం కాలేదు. అయినప్పటికీ ఇంత హింసించి ఇంత బలవంతంగా వారిని శైవ మతంలో చేర్చినప్పటికీ అనేక మంది చంపి వారి దేవాలయాలు నేలమట్టం చేయడము, శైవ మత ఆలయాలుగా దేవాలయాన్ని మార్చినప్పటికీ కూడా జైన మతం పూర్తిగా పతనం కాలేదు. ఓరుగల్లో జైన మతస్థులు ఉండేవారు. ప్రతాపరుద్రుని కాలం అంటే చివరి కాకతీయ పాలకుడైన ప్రతాపరుద్రుని కాలంలో ఓరుగల్లుకు చెందిన అప్పయార్యుడు అనేవాడు ఒక జైన కవి. ఆయన జైనుడు. ప్రతాపరుద్రుని కాలంలో ఓరుగల్లుకు చెందిన అప్పయార్యుడు ప్రతాపరుద్రుని ఆస్థాన కవి. ఈ అప్పయార్యుడు జీనేంద్ర కళ్యాణ అభ్యుదయము అనే గ్రంథాన్ని రచించాడు. జీనేంద్ర కళ్యాణ అభ్యుదయం అనే జైన గ్రంథాన్ని ఆయన రచించాడు. అంటే ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే జైన మతస్థులు హనుమకొండలో ఉండేవారు అనేది దీనికి ఎగ్జాంపుల్. తర్వాత శైవ మతము కాకతీయుల కాలంలో శైవ మతం చాలా గొప్ప రాజాదరణ పొందింది. కాకతీయుల కాలంలో శైవ మతం గొప్ప రాజాదరణ పొందింది. గణపతి దేవుడు రుద్రమదేవి కాలంలో కాలాముఖ, పాశుపత, శివశాసన, కాపాలిక, యామిల, సిద్ధిములన శైవ శాఖలు, ఇవన్నీ కూడా శైవ శాఖలు. మనకు శైవ మతంలో 64 శాఖల వాళ్ళు ఉండేవారు. 64 శాఖల వాళ్ళు ఉండేవారు. ఆ విధంగా మనకు కాకతీయుల కాలంలో కొన్ని శాఖలు మాత్రం ఉండేవి. ఇప్పుడు నేను చెప్పిన శాఖలన్నీ కాకతీయుల కాలంలో ఉండేవి. అంటే పాశుపత ఒకటి, కాలాముఖ ఒకటి, కాపాలిక ఒకటి, వీటితో పాటు ఇంకా కొత్త శాఖలు పుట్టుకొచ్చాయి. అవేంటంటే శివశాసన, యామిల, సిద్ధి మొదలైన శైవ శాఖలు మనకు ఈ కాలంలో ఉండేవి. ఇవన్నీ శైవ శాఖలు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శాఖ వాళ్ళు శైవ శాఖలు ఉండేవి. మనకు త్రిపురాంతకం మల్కాపురం శాసనాల గురించి తెలుస్తుంది.
త్రిపురాంతకము మనకు ఈ విధమైన శాఖలు ఉన్నట్టు మనకు వివిధ శాస్త్రాల ద్వారా మనకు తెలుస్తుంది. క్రీస్తకం 10వ శతాబ్దంలో కాలాముఖ శైవం ప్రచారంలో ఉండేది. క్రీస్తకం 10వ శతాబ్దంలో కాలాముఖ శైవం అనే శైవ శాఖ ప్రచారంలో ఉండేది. తర్వాత గణపతి దేవుని కాలంలో గోలకి మఠము విశేష జనాదరణ పొందింది. ఎందుకంటే గణపతి దేవుని యొక్క శివదీక్ష గురువు విశ్వేశ్వర శంభు కాబట్టి గోలకి మఠం అనేది ఈ శైవ మత శాఖ, ఇది శైవంలో ఒక శాఖ. ఈ గోలకి మఠ శాఖ విశేష జనాదరణ పొందింది. క్రీస్తకం 10వ శతాబ్దంలో కాలాముఖ శైవం బాగా ప్రచారంలో ఉండేది. అయితే గణపతి దేవుని కాలం నాటికి గోలకి మఠము అనే శాఖ విశేష జనాదరణ పొందింది. తర్వాత గోలకి మఠ ప్రధాన ఆచార్యుడు ఎవరంటే విశ్వేశ్వర శంభు. ఈయన గణపతి దేవుని శివదీక్ష గురువు. ఈయన గోలకి మఠానికి ప్రధాన ఆచార్యుడు, గణపతి దేవుని శివదీక్ష గురువు. తర్వాత గోలకి మఠాలు ఏర్పాటు చేశాడు. విశ్వేశ్వర శంభు అనేక గోలకి మఠాలు తెలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేశాడు. ఈ గోలకి మఠాలు ఏంటంటే, ఒకటి ద్రాక్షారామము, రెండోది మందడం, మూడోది త్రిపురాంతకం, నాలుగోది శ్రీశైలం, ఐదోది పుష్పగిరి. ఈ ప్రాంతాల్లో ఆయనే మఠాలు ఏర్పాటు చేయడం జరిగింది. ద్రాక్షారామం, మందడం, తర్వాత త్రిపురాంతకం, శ్రీశైలం, పుష్పగిరి మొదలైన చోట్ల ఆయన గోలకి మఠాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గణపతి దేవునికి ఒక్కరికే కాదు, విశ్వేశ్వర శంభు రుద్రమదేవికి ప్రతాపరుద్రుని కూడా విశ్వేశ్వర శంభే శివదీక్ష గురువు. గణపతి దేవునితో పాటు ఆయన కూతురైన రుద్రమదేవి మనవడైన ప్రతాపరుద్రుని కూడా విశ్వేశ్వర శంభే శివదీక్ష గురువుగా ఉండేవాడు. క్రీస్తకం 1261లో రుద్రమదేవి విశ్వేశ్వర శంభుకు రుద్రమదేవి మందారం అనే గ్రామాన్ని వెలగపూడి కృష్ణలంకలతో కలిపి దానం చేసినట్టు మనకు మల్కాపురం శాస్త్రం తెలియజేస్తుంది. రుద్రమదేవి విశ్వేశ్వర శంభునకు మందారం అనే గ్రామాన్ని, మందారం అంటే ఇప్పుడున్న మందడాన్ని ఆ రోజుల్లో మందారం అనేవారు, మందారం అనే గ్రామాన్ని వెలగపూడి కృష్ణలంకలతో కలిపి ఆమె ఈ యొక్క విశ్వేశ్వర శంభుకు దానం చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ మందారం అనే గ్రామానికి విశ్వేశ్వర శంభు విశ్వేశ్వర గోలకి లేక విశ్వనాథ గోలగిరి అని కొత్త పేరు పెట్టాడట. ఈ మందారం గ్రామానికి విశ్వేశ్వర శంభు విశ్వేశ్వర గోలకి లేదా విశ్వనాథ గోలగిరి అని కొత్త పేరు పెట్టడం జరిగింది. తర్వాత విశ్వేశ్వర శంభు మందడం గ్రామంలో ఒక శివాలయాన్ని, ఒక శుద్ధమైన మఠాన్ని ఏర్పాటు చేశాడు. విశ్వేశ్వర శంభు మందారం గ్రామంలో ఒక శివాలయాన్ని నిర్మించాడు, ఒక శుద్ధమైన మఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మఠానికి అనుబంధంగా ఒక వేదశాస్త్ర ఆగమన విద్యాలయాన్ని, అందులో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. అంటే ఈ దేవాలయానికి అనుబంధంగా మఠం ఏర్పాటు చేశాడు. ఈ మఠానికి అనుబంధంగా ఒక వేదశాస్త్ర ఆగమ విద్యాలయాన్ని, ఒక వేదశాస్త్ర పాఠశాలను, అందులో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. తర్వాత అనేక మంది శైవ మతంలో ఉన్న అనేక మంది బ్రాహ్మణులను అక్కడ ఆయన నియమించాడు. ఆ గ్రామ మఠంలో ప్రసూతి వైద్యశాల కూడా ఉండేది. ఈ మఠంలో ఒక వైద్యశాల కూడా ఈయన నిర్మించడం జరిగింది, వైద్యశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కాళేశ్వరము ఉపల మఠం నిర్మించి దాని పోషణకు కాళేశ్వరం ఉపల మఠం నిర్మించాడు. ఈయన కాళేశ్వరంలో ఉపల మఠం నిర్మించి దాని పోషణకు గాను ఆయన పొన్న గ్రామాన్ని దానం చేశాడు. ఏలేశ్వరంలో షోడశ ఆవర కాలం మఠాన్ని నిర్మించాడు. ఏలేశ్వరంలో షోడశ ఆవర కాల మఠం అనే దాన్ని ఏలేశ్వరంలో ఏర్పాటు చేశాడు. ఆ మఠం పోషణకు గాను గణపతి దేవుడు కాండ్రకోట గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. ఏలేశ్వరంలో మఠం పోషణకు గాను గణపతి దేవుడు కాండ్రకోట అనే గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. తర్వాత విశ్వేశ్వర శంభు లింగాలను స్థాపించాడు. విశ్వేశ్వర శంభు అనేవాడు విశ్వేశ్వర శంభు లింగాలను స్థాపించాడు. తర్వాత శివుని అవతారాలు శివుని అవతారాలు ఆయన 28 మంది యోగాచార్యుల గురించి శివపురాణం, కూర్మపురాణం మనకు తెలియజేస్తున్నాయి. శివుని అవతారాలు 28 అవతారాలు ఉన్నాయట. శివుని అవతారాల్లో 28 మంది యోగాచార్యులుగా శివుడు జన్మించాడనేది ఒక నమ్మకం. శివుని అవతారాలు 25 మంది యోగాచార్యుల గురించి శివపురాణం, తర్వాత కూర్మపురాణం తెలియజేస్తున్నాయి. ఈ 20 మంది యోగాచార్యులు ఎవరంటే శివుని అవతారాలు. ఈ యోగాచార్యుల్లో శ్వేతాచార్యుడు మొదటి గురువు. ఈ యోగాచార్యుల్లో మనకు శ్వేతాచార్యుడు అనేవాడు మొదటి గురువు కాగా లకులీశుడు చివరి గురువుగా ప్రసిద్ధి. తర్వాత ఒక్కొక్క యోగాచార్యునికి 4 శిష్యులు ఉన్నారట. మరి 25 × 4 అనమాట. ఒక్కొక్క యోగాచార్యునికి 4 శిష్యులు ఉన్నారు.
వీరి కృషి ఫలితంగా శైవ మతం భారతదేశంలో ప్రథమ స్థానం ఆక్రమించింది. ఈ యోగాచార్యుల వల్ల, వాళ్ళ శిష్యుల వల్ల శైవ మతం అనేది భారతదేశంలో విస్తృతంగా ఆక్రమించి ఈ విధంగా శైవ మతం భారతదేశంలో ప్రథమ స్థానాన్ని పొందడం జరిగింది. ఆంధ్రదేశ శైవ మత శాఖలలో ఆరాధ్య శైవ శాఖ ఒకటి. ఆంధ్రదేశ శైవ మత శాఖలు, ఆంధ్రదేశంలో అనేక అంటే తెలుగు ప్రాంతాల్లో అనేక శైవ మత శాఖలు ఉన్నాయి. అందులో మనకు ఆరాధ్య శైవం అనేది ఒక శాఖ. దీనిలో 12 మంది శైవాచార్యులు ఉన్నారు. దీనిలో 12 మంది ఆ శైవంలో 12 మంది శైవాచార్యులు ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే ద్వాదశి ఆచార్యులు అని అన్నారు. తర్వాత ఆరాధ్య శైవ గురువులు ఎవరంటే సిద్ధత్రయము. ఈ త్రయంలో ముగ్గురు అనమాట. సిద్ధత్రయంలో ముగ్గురు ఉంటారు గురువులు. వాళ్ళు ఎవరంటే రేవణ, మరుల, ఏకోరామ. ఈ ముగ్గురు కూడా వీరి ముగ్గురిని కలిసి సిద్ధత్రయం అని అంటారు. తర్వాత రెండోది ఆరాధ్య త్రయంలో ముగ్గురు గురువులు ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఉద్భటారాజ్య, వేమనారాజ్య, విశ్వారాజ్య. ఉద్భటారాజ్య, వేమనారాజ్య, విశ్వారాజ్య అని ముగ్గురు వీళ్ళను ఆరాధ్య త్రయం అని అంటారు. తర్వాత మనకు ఆరాధ్య త్రయంలో శ్రీకంఠాచార్య, హరిదత్తాచార్య, భాస్కరాచార్య అనేవాళ్ళు వీళ్ళు ముగ్గురు ఉంటారు. తర్వాత పండిత త్రయంలో శ్రీపతి పండిత, మల్లికార్జున పండిత, మంచన పండిత. పండిత త్రయంలో ముగ్గురు ఉంటారు. శ్రీపతి పండిత, ఒకడు శ్రీపతి పండిత, రెండోవాడు మల్లికార్జున పండిత, మూడోవాడు మంచన పండిత అని ముగ్గురు పండిత త్రయం ఉంటారు. ఈ పండిత త్రయంలోని మల్లికార్జుని జీవిత గాథను పాల్కురికి సోమనాథుడు పండితారాజ్య చరిత్రలో ద్విపద కావ్యాన్ని రచించాడు. ఈ పండిత త్రయంలోని మల్లికార్జునుడు అనే గురువు ఉన్నాడు. ఈ పండిత త్రయంలోని మల్లికార్జునుడు అనే గురువు యొక్క జీవిత కథను పాల్కురికి సోమనాథుడు అనే కవి పండితారాజ్య చరిత్ర అనే ద్విపద గ్రంథంలో ద్విపద కావ్యంలో రచించాడు. ఈ ఆచార్యుల బోధనలను అనుసరించిన బ్రాహ్మణులకు ఆరాధ్యులని పేరు. ఈ ఆచార్యుల బోధనలు ఎవరైతే అనుసరిస్తారో అలా అనుసరించిన బ్రాహ్మణులు ఏమంటారంటే ఆరాధ్యులు అంటారు. తర్వాత లింగదారులు అని పేరు. ఆరాధ్యులు, లింగదారులు అని పేరు. ఈ విధంగా ఆరాధ్యులు, లింగదారులని వీరికి ఎవరు అనుసరిస్తే వారికి ఈ పేర్లు ఉండేవి. తర్వాత వీరశైవం అనేది మన శైవ మతంలో ఒక శాఖ వీరశైవం. వీరశైవ శాఖను బసవేశ్వరుడు కర్ణాటకలో స్థాపించాడు. తర్వాత వీరు కుల వ్యవస్థను వ్యతిరేకించారు. వీరశైవ మతస్థులు కుల వ్యవస్థను వ్యతిరేకించారు. తర్వాత బ్రాహ్మణుల ఆధిక్యతను ప్రశ్నించారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. వితంతు పునర్వివాహాలను సమర్థించారు. అంటే వీరశైవ మతంలో ఒక గొప్ప శాఖ అనమాట ఇది. వీరశైవంలో వీరశైవ మతస్థులు కుల వ్యవస్థను వ్యతిరేకించారు. కులాలను లేవు అని కొట్టిపారేశారు. కుల వ్యవస్థను వ్యతిరేకించారు. తర్వాత సమాజంలో బ్రాహ్మణుల ఆధిక్యతను ప్రశ్నించారు. తర్వాత బాల్య వివాహాలను వ్యతిరేకించారు. తర్వాత వితంతు పునర్వివాహాలను సమర్థించారు. అంటే భర్త చనిపోయిన స్త్రీలు మళ్ళీ వివాహం చేసుకోవడం అనేది దాన్ని వితంతు పునర్వివాహాలను వీరు సమర్థించడం జరిగింది. ఆంధ్రదేశంలో బసవేశ్వరుని శిష్యులకు ఎవరి పేరు అంటే వీరశైవులు లేక లింగాయతులు అని పేరు. అంటే తెలుగు ప్రాంతాల్లో బసవేశ్వరుని శిష్యులు ఉండేవారు. బసవేశ్వరుని శిష్యులకు ఏం పేరు అంటే వీరశైవులు లేక లింగాయతులు అని పేరు. తెలుగు ప్రాంతాల్లో బసవేశ్వరుని శిష్యులకు వీరశైవులు లేక లింగాయతులు అని పేరు వచ్చింది. అంటే తెలుగు ప్రాంతాల్లో మాత్రమే, మిగతా ప్రాంతాల్లో కాదు. వీరు ఉపవాసాలు మొదలైన వాటిని వ్యతిరేకించారు. వీళ్ళు వీరశైవులు ఏం చేశారంటే ఉపవాసాలు చేయడము, దేవుని కోసం, మోక్షం కోసం ఉపవాసాలు చేయడం మొదలైన వాటిని వాళ్ళు వ్యతిరేకించారు. వీరశైవంలో కమ్మరులు, శాలెవారు, చర్మకారులు చేరారు. ఎక్కువ సంఖ్యలో వీరశైవ మతంలో కమ్మరవాళ్ళు, శాలెవారు, చర్మకారులు ఈ మతంలో చేరడం జరిగింది. తర్వాత వీరశైవుల గురువులను ఏమంటారంటే జంగములు అంటారు. వీరశైవుల యొక్క గురువులను ఏమంటారంటే జంగములు అంటారు. తర్వాత వీరశైవ గ్రంథాలను ఏమంటారంటే ఆగమములు అంటారు. ఆగమములు అంటారు. తర్వాత వైష్ణవ మతం కూడా మంచి ప్రజాదరణ పొందింది. కాకతీయులది అనేది వరాహ లాంఛనం. అంటే వారి రాజలాంఛనం, అధికార గుర్తు. కాకతీయుల రాజలాంఛనం ఏంటంటే వరాహ లాంఛనం. వీరి ముద్రల మీద, నాణాల మీద వరాహ లాంఛనం ఉంటుంది. వీరి ముద్రల మీద, తర్వాత వారి నాణాల మీద వరాహ లాంఛనము, వారి యొక్క రాజలాంఛనమైన వరాహ లాంఛనము గుర్తుంటుంది.
వారి త్రికూటాలయ అన్నింటిలో కూడా విష్ణువును కూడా ప్రతిష్ఠించారు. మరియు ఫర్ ఎగ్జాంపుల్ రుద్రదేవుడు హనుమకొండలో తాను చాళుక్యుల నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న సందర్భంలో దానికి గుర్తుగా ఆయన క్రీస్తకం 1163 సంవత్సరంలో రుద్రేశ్వర దేవాలయాన్ని హనుమకొండలో నిర్మించాడు. రుద్రేశ్వర దేవాలయం అనేది 1000 స్తంభాల గుడి. అదొక త్రికూటాలయం. త్రికూటాలయం అంటే ముగ్గురు దేవతలున్న ఆలయము త్రికూటాలయము. ఈ త్రికూటాలయంలో ముగ్గురు దేవతలు ఉంటారు. ఎవరంటే శివుడు ఉంటాడు, తర్వాత కేశవుడు ఉంటాడు, తర్వాత సూర్యుడు ఉంటాడు. ఈ ముగ్గురు దేవతలు ఉన్నారు. కాబట్టి కాకతీయ దేవాలయాలన్నింటిలో చాలా దేవాలయాలు త్రికూటాలయాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా త్రికూటాలయాలు ఉన్న చోట విష్ణువును కూడా ప్రతిష్ఠించడం జరిగింది. విష్ణువును కూడా వాళ్ళు ప్రతిష్ఠించారు. కాబట్టి వైష్ణవ మతం కూడా మంచి ప్రజాదరణ పొందింది. ఎందుకంటే వీళ్ళ రాజలాంఛనం వచ్చి వైష్ణవ మతానికి చెందింది. అది కాకతీయ వరాహ లాంఛనం. తర్వాత వీరు ముద్రల మీద నాణ్యాల మీద వీరి రాజలాంఛనం అనే వరాహ లాంఛనం ఉండేది. వారి అనేక త్రికూటాలయాలు కట్టించారు. ఆలయాల్లో విష్ణువును కూడా వాళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత దక్షిణ దేశం నుంచి రామానుజ వైష్ణవం అనేది తెలుగు ప్రాంతాల్లోకి ప్రవేశించింది. దక్షిణ దేశం అంటే తమిళనాడు నుంచి రామానుజాచార్యుడు ప్రతిపాదించిన రామానుజ వైష్ణవం అనేది తెలుగు ప్రాంతాల్లోకి విస్తరించింది. తెలంగాణలో రామానుజుని బ్రాహ్మణేతర అనుచరులను దాసరులు సాతాలను అంటారు. తెలంగాణలో రామానుజాచార్యుని బ్రాహ్మణులు కాకుండా బ్రాహ్మణేతర అనుచరులు అయితే ఎవరైతే ఉన్నారో అనుచరులను దాసరులు సాతాలని అంటారు. రుద్రమదేవి కాలం నుండి వైష్ణవ మతం విశేషంగా వ్యాప్తి చెందింది. కాకతీయ సామంతులు వైష్ణవ మతాన్ని ఆదరించారు. అనేక మంది కాకతీయ సామంతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వైష్ణవ మతాన్ని విస్తృతంగా వ్యాపింపజేశారు. పల్నాడులో ఉన్న బ్రహ్మనాయుడు అనేవాడు వీర వైష్ణవ మతమును ప్రచారం చేసి సంఘ సంస్కరణకు పూనుకున్నాడు. పల్నాడు ప్రాంతంలో ఉన్న బ్రహ్మనాయుడు అనే మంత్రి బ్రహ్మనాయుడు. ఈ బ్రహ్మనాయుడు వీర వైష్ణవ మతమును ప్రచారం చేసి సంఘ సంస్కరణకు పూనుకున్నాడు. అంటే ఆనాడు గొప్ప సంఘ సంస్కర్త బ్రహ్మనాయుడు. ఈ బ్రహ్మనాయుడు అంటరానితనాన్ని వ్యతిరేకించి వారికి దేవాలయ ప్రవేశం గావించాడు. అంటే అస్పృశ్యతను అంటరానితనాన్ని వ్యతిరేకించి వారందరికీ అస్పృశ్యులు అంటరాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేవాలయ ప్రవేశం గావించాడు. కాకతీయ రుద్రుడు హనుమకొండలో శివునికి, కేశవునికి, సూర్యునికి ఆలయాలు నిర్మించడం జరిగింది. తర్వాత రుద్రదేవుని మంత్రి గంగాధరుడు హనుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు. రుద్రదేవుని మంత్రి గంగాధరుడు అనేవాడు హనుమకొండలో ప్రసన్న కేశవాలయం అనే ఆ దేవాలయాన్ని నిర్మించాడు. తర్వాత గంగాధరుడు నగునూరులో వైష్ణవ దేవాలయాన్ని నిర్మించాడు. ప్రతాపరుద్రుడు క్రీస్తకం 1371 సంవత్సరంలో చెన్నకేశవ స్వామికి కొన్ని దానాలు చేసినట్టు మన కొరణపల్లి శాసనం తెలియజేస్తుంది. ప్రతాపరుద్రుడు అంటే చివరి కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు క్రీస్తకం 1321లో చెన్నకేశవ స్వామికి కొన్ని దానాలు చేసినట్టు మనకు కొరణపల్లి శాసనం వల్ల తెలుస్తుంది. మంచి భట్టోపాధ్యాయుడు మంత్రకూటంలో కేశవునికి మరియు మహాదేవునికి దేవాలయాలు నిర్మించినట్టు మనకు మంతెన శాసనం తెలియజేస్తుంది. ప్రతాపరుద్రుని సేనాని దేవరి నాయకుడు తన ప్రభు ఆజ్ఞ మేరకు కావేరీలోని శ్రీరంగనాథుడు అనే దేవునికి సకలవీడు అనే గ్రామాన్ని దానం చేశాడు. బెక్కల్లు శాసనంలోని మల్లారెడ్డి అనే జైనుడు ఆయన 3 మతాలకు 3 దేవాలయాలు కట్టించాడు. ఒకటి శైవ మత దేవాలయం, శివుని దేవాలయం కట్టించాడు, విష్ణు దేవాలయం కట్టించాడు, బుద్ధ దేవాలయం కట్టించాడు, జైన దేవాలయం కట్టించాడు. అంటే అన్ని మతాలకు చెందిన ఆలయాలను మల్లారెడ్డి అనే జైనుడు కట్టించాడు. తర్వాత అద్వైత మత ప్రభావం రెండవ ప్రతాపరుద్రుని కాలం వరకు ఉన్నది. మనకు ప్రతాపరుద్రుని కాలంలో తెలంగాణ ప్రాంతంలోని వెలమ నాయకులు వైష్ణవాన్ని పోషించారు. అంటే ప్రతాపరుద్రుని కాలంలో మనకు చివరి పాలకుడు ప్రతాపరుద్రుని కాలంలో తెలంగాణ ప్రాంతంలో పద్మనాయకులు వెలమలు ఉండేవారు. వారు వైష్ణవ మతాన్ని పోషించడం జరిగింది. రుద్రదేవుడు, గణపతి దేవుడు చాతుర్వర్ణ సముద్రణ అనే బిరుదు ధరించారు. అంటే ఇది వైష్ణవ మతానికి సంబంధించి రుద్రదేవుడు, గణపతి దేవుడు చాతుర్వర్ణ సముద్రణ అనే బిరుదు ధరించాడు. గణపతి దేవుని సోదరైన రాణి మైలాంబ ఇనుగుర్తిలో గోపాలకృష్ణుడు అనే దేవునికి గుడి కట్టించి దానాలు చేసినట్టు మనకు ఇనుగుర్తి శాసనం ద్వారా తెలుస్తుంది. తర్వాత వీరులకు వీరగుళ్ళు వెలిశాయి. వీర పూజ సాగింది. వీరి కాలంలో ఏకవీర, కాకతమ్మ, పోలేరమ్మ, పోతురాజు మొదలైన గ్రామ దేవతలను పూజించేవారు. రాజులు, సామంతులు, దండనాయకులు దేవాలయాలకు అగ్రహారాలను, భూములను దానంగా ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత వీరులకు వీరగుళ్ళు వెలిశాయి. అంటే వీర పూజ చేసేవారు. యుద్ధంలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళకు వీర పూజ చేసేవారు. వీరులకు వీరగుళ్ళు వెలిశాయి.
వాళ్ళకు దేవాలయాలు కట్టించి పూజలు చేసేవారు. జైన మతంలో పూజించబడ్డ దేవతలైన కాకతమ్మ, జోగులాంబ ఇద్దరు కూడా జైన దేవతలు. ఈ జైన దేవతలు జైన మతం ఎప్పుడైతే పతనమైపోయిందో ఈ కాకతమ్మ, జోగులాంబ ఇద్దరు జైన దేవతలు పోయి హిందూ దేవతలైన దుర్గా కాళీగా మారిపోయారు. వాళ్ళ పేర్లు మారిపోయినాయి. దుర్గా కాళీ రూపాలను ఇద్దరు ధరించవలసి వచ్చింది. ఇది మనకు శ్రీశైల మల్లికార్జున స్వామికి కాకతీయ రాజుల కాలంలో 70 అగ్రహారాలు వివిధ ప్రదేశాల్లో ఉండేవి. త్రిపురాంతకం దేవాలయానికి 58 గ్రామాలు ఇచ్చాడు మనకు తెలుస్తుంది. సో ఇది మనకు సాంఘిక పరిస్థితుల కిందకి వస్తుంది. ఇప్పటి వరకు నేను లాస్ట్ ఎపిసోడ్లో ఆర్థిక పరిస్థితులు చెప్పాను. తర్వాత ఈ ఎపిసోడ్లో సాంఘిక పరిస్థితులు, తర్వాత మత పరిస్థితుల గురించి వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు కాకతీయుల కాలం నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితుల గురించి వివరించామని అడిగినప్పుడు పరీక్షలో మెయిన్స్లో అడిగితే మీరు ఈ విధంగా ఆన్సర్ రాసినట్లయితే మీకు ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ విజయం సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.